నమస్తే. కిడ్స్ డిసిప్లిన్ మోడ్లో రావాలంటే ట్రెడిషనల్ టచ్ చూడండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఎలాగంటే వాళ్ళ మైండ్లో ఏం రన్ అవుతుందో మనకు తెలియదు. సో టు మేక్ దెమ్ కూల్ చేయడానికి చిన్న సీక్రెట్ టిప్స్ చెప్తాను. ఇది మీరు పాటిస్తే డెఫినెట్లీ కిడ్స్కి చెప్పండి, కిడ్స్కి చాలా ప్లస్ అవుతుంది. వీళ్ళు బేసికల్గా దీన్ని ఇండైరెక్ట్గా డిసిప్లిన్ మోడ్ అంటారు. అంటే ఎగ్జాంపుల్, పొద్దున్న లేచిన వెంటనే ఎప్పుడు లేస్తారు అనేది క్లారిటీ లేకపోతే కష్టం. ఎన్షూర్ ఇట్ ఈస్ ఫిక్స్డ్. ఏ ఫిక్స్డ్ ఎగ్జాంపుల్, మండే వీక్ డేస్లో ఒక టైం లేస్తారు, వీకెండ్స్లో ఒక టైంలో లేస్తారు, హాలిడేస్లో ఒక టైంలో లేస్తారు. అలా కాకుండా సేమ్ టైం. ఎగ్జాంపుల్, పొద్దున 5కి లేస్తున్నారు, ఎవ్రీడే సేమ్ 5కి లేవాలి. హాలిడేస్లో పొద్దున 5కి లేచి మధ్యాహ్నం కాసేపు పడుకోండి, ఒకవేళ దే ఆర్ నాట్ స్లీపింగ్ అంటే. కానీ లేవడం అనేది మ్యాండేటరీ. అప్పుడు ఏమవుతుందంటే మైండ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, మైండ్కి ఎప్పుడు షాకర్స్ తగలాలంట. అంటే షాక్ బిహేవియర్స్ తగిలితే మైండ్ యాక్టివ్ ఉంటుంది. అంటే చల్లనీళ్ళతో స్నానం చేస్తే మైండ్ యాక్టివ్ ఉంటుంది, టెస్ట్ పెట్టినా యాక్టివ్ ఉంటుంది. టెస్ట్ కూడా అడ్వాన్స్గా చెప్పాలి, సడన్గా చెప్పడం కాకుండా. ఈ వీక్లో నేను సండే రోజు ఎగ్జామ్ పెడుతున్నాను, మళ్ళీ సాటర్డే రిమైండ్ చేయండి, ఎగ్జామ్ పెడుతున్నాను, ఇది టెస్ట్, ఇది ప్రిపేర్ అవ్వు, ఇది సో క్వశ్చన్స్ అడుగుతానని ముందే అడ్వాన్స్గా చెప్పేసి మళ్ళీ 1-2 days ముందు రిమైండ్ చేయండి. మైండ్ చాలా అలర్ట్ ఉంటుంది. అండ్ ఆల్వేస్ ట్రై టు కీప్ కాంపిటీషన్, హెల్తీ కాంపిటీషన్. అంటే ముగ్గురికి టెస్ట్ పెడుతున్నాను, ఇంట్లో ఒకవేళ 5-6 members ఉంటే టెస్ట్ పెడుతున్నాను, ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో దెర్ ఇస్ నో ప్రైజ్ అక్కడ ఏంటంటే కాంపిటీషన్, హెల్తీ కాంపిటీషన్ బిల్డప్ చేస్తే వాళ్ళు రాస్తారు. అండ్ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారు అంటే కిడ్స్లో ఎవరు ఎల్డర్ ఉంటారో వాళ్ళు ఏది చేస్తే కిడ్స్ అందరూ ఫాలో అవుతారు అన్నమాట. సో ఎన్షూర్ యూ హ్యాండిల్ ద కిడ్ ప్రాపర్లీ. ఎల్డర్ కిడ్ని సపరేట్గా డీల్ చేయండి, రిమైనింగ్ అదర్ కిడ్స్ని సపరేట్గా డీల్ చేయండి. చిన్న పిల్లల ముందు ఎల్డర్ కిడ్స్ని గట్టిగా అరవద్దు, వార్న్ చేయొద్దు, వాళ్ళు డిసిప్లిన్ కోల్పోతారు. అంటే అదే అక్కనే అంటున్నారు కదా, చెల్లినే అంటున్నారు కదా, మా బ్రదర్